ఓం నమ శివాయ. ఓం భవాయ దేవాయ నమ. ఓం సర్వాయ దేవాయ నమ. ఓం ఈశానాయ దేవాయ నమ. ఓం పశుపతయే దేవాయ నమ. ఓం ఉరుద్రాయ దేవాయ నమ. ఓం ఉగ్రాయ దేవాయ నమ. ఓం భీమాయ దేవాయ నమ. ఓం మహతే దేవాయ నమ. కార్తీక పురాణం 24వ అధ్యాయము. అంబరీషుని కథ. అత్రి మహాముని చెప్పుచున్నాడు. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతమును గూర్చి వినవలెనను కోరిక గల నీకొక్క భక్తుని కథ చెప్పెదను. శ్రద్ధగా విన్నచో నీకు కార్తీక వ్రత మహత్యము తెలియను, పుణ్యము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని అంటారు. ఈ ద్వాదశి అన్ని తీర్థములలో స్నానమాడిన ఫలమును ఇచ్చును, సర్వయజ్ఞ ఫలమును ఇచ్చును. ఇది శ్రీహరికి చాలా ప్రియమైనది, సూర్యచంద్ర గ్రహణముల కన్నను ఎక్కువ. ద్వాదశి నాడు వ్రతము చేసినచో ఇతర వ్రతములు చేసిన దానికంటే 1,000,000 రెట్లు ఫలము కలుగును. ఇది పుణ్యదినము కనుక ఆనాడు ద్వాదశి కొంచెము సేపే ఉన్నను ఇతర నియమములను విడిచి ద్వాదశ తిథి ఉండగానే పారణ చేయవలెను. ఏకాదశి నాడు ఉపవాసము చేసిన వారికి ఇది తప్పనిసరిగా చేయవలసిన పని. ఈ వ్రతమహత్యమును తెలుసుకున్న అంబరీషుడు ద్వాదశి ఉండగానే పారణ చేసి ధన్యుడయ్యాడు. ఒకప్పుడు అంబరీష మహారాజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేయదలచాడు. ఆనాడు ద్వాదశి కొంచెంసేపే ఉన్నది. ఇంతలో దుర్వాసముని వచ్చి భోజనము పెట్టమనెను. రాజు అంగీకరించెను. దుర్వాసుడు అనుష్ఠానములు తీర్చుకొని వచ్చేదనని వెళ్ళాడు. ద్వాదశి వెళ్ళిపోవచ్చున్నది, ఈ మహాముని రాడు. పాపం రాజు సంకటంలో పడ్డాడు. అతడిట్లు చింతించెను. ద్వాదశి వెళ్ళిపోవచ్చున్నది, భోజనమునకు వచ్చేదనన్న బ్రాహ్మణుడు రాలేదు. అతనికి పెట్టకుండా భుజించుట గృహస్థ ధర్మము కాదు. బ్రాహ్మణుడనగా అగ్నితో సమానుడు. ముందుగా భోజనము చేసినానని తెలిసినచో మండిపడును, శాపమిచ్చును. ఏకాదశి నాడు ఉపవాసము చేయకుండా ఉండరాదు, అట్లే ద్వాదశి నాడు పారణ చేయకుండా ఉండరాదు.